ఉత్తరాంధ్ర కీలక నియోజకవర్గాల్లో ఒకటి బొబ్బిలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. ఉత్తరాంధ్రలో చదువుల్లో మేటి బొబ్బిలి. బొబ్బిలి యుద్ధానికి దేశవ్యాప్త ప్రాముఖ్యత ఉంది. బొబ్బిలి చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు. వీణల తయారీ కేంద్రంగానూ ఈ ప్రాంతం ప్రాముఖ్యత సాధించింది. బొబ్బిలి వీణ అంటే గుర్తుపట్టని వారుండరు. బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. పార్టీలతో పాటు వ్యక్తుల సొంత ఇమేజ్తో గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో 3 సార్లు గెలుపొందింది. ఎక్కువ సార్లు కాంగ్రెస్ సత్తా చాటింది. ఈ నియోజకవర్గం ఓటర్ నాడి ఈసారి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వెంకట చిన అప్పలనాయుడు వర్సెస్ సుజయ్ కృష్ణ రంగారావు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 44%, జనసేన పార్టీకి 2%, ఇతరులకు 6% ఓట్లు పోలయ్యాయి. అంటే 2019 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ మంచి మార్జిన్తో గెలిచింది. ఇక్కడ వైసీపీ టికెట్పై పోటీ చేసిన వెంకట చిన అప్పలనాయుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్తో 48% ఓట్లు రాబట్టగలిగారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుజయ్ కృష్ణ రంగారావుకు 44% ఓట్లు వచ్చాయి. ఇక జనసేన పార్టీకి 2% ఓట్లు రాగా ఇతరులకు 6% ఓట్లు లభించాయి. మరి ఈసారి ఎన్నికల్లో బొబ్బిలి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైసీపీ నాయకుడు సంబంగి వెంకట చిన అప్పలనాయుడు. ఈయనకి ఈసారి ఎన్నికలలో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే, ముందుగా హాస్పిటల్స్లో వసతులను మెరుగుపరచడంలో కృషి చేశారు. ఇది ఖచ్చితంగా ఈయనకి అనుకూలమైనటువంటి అంశం. మరోవైపు జగన్ వేవ్పై ప్రధానమైనటువంటి నమ్మకం ఈయన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి సంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, బొబ్బిలి సెగ్మెంట్లో రోడ్లన్నీ పూర్తిగా అధ్వానంగా తయారయ్యాయి. ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. డ్రైనేజ్ సమస్యలు అలానే ఉన్నాయి, ఎలాంటి మార్పు జరగలేదు. మరోవైపు లిక్కర్ బ్యాన్ అమలు చేయకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఇక మజ్జి శ్రీనివాసరావుతో వర్గ విభేదాలు కూడా ఈయనకి నెగిటివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు వెంకట చలపతి రంగారావు అలియాస్ బేబీ నాయన. మరి బేబీ నాయనికి అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే, బొబ్బిలి రాజ కుటుంబ నేపథ్యం ఈయనకి ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతపైనే ప్రధానంగా నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉన్నారు. మరోవైపు కరోనా సమయంలో ఆయన విపరీతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల పట్ల జనంలో పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఈయన సంపాదించుకోగలిగారు. మరోవైపు ప్రతి గ్రామంలో కూడా జోరుగా పర్యటనలు చేస్తున్నారు. ఇది కూడా ఆయనకి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. మరి బేబీ నాయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి కనుక పరిశీలిస్తే, లేటుగా రంగంలోకి దిగారు, రాజకీయ యవనికపైన చర్యలు చేపడుతున్నారనేటటువంటి ఒక అంశం ప్రధానంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. ఎవరెవరు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగితే బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముందుగా సంబంగి వెంకట చిన అప్పలనాయుడు వర్సెస్ బేబీ నాయనారావు వీళ్ళిద్దరం మధ్య కనుక పోటీ జరిగితే ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42%, తెలుగుదేశం పార్టీకి ఏకంగా 53%, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బేబీ నాయనారావుకి 53% ఓట్లు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి 42% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 5% ఓట్లు రానున్నట్లు సర్వేలో తెలుస్తోంది. టీడీపీ ఓట్ షేర్ ఎక్కువగా ఉండడానికి కారణం బేబీ నాయనారావు పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఇమేజ్ ఒక కారణమైతే, అలాగే తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓట్లన్నీ పడుతుండడం, పైగా ప్రభుత్వంపై ఉన్న సహజ వ్యతిరేకత అంతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. ఇక వైసీపీకి వచ్చే ఓట్ షేర్కు ప్రధాన కారణం ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు ఓటు వేయాలని డిసైడ్ అవ్వడమే. ఇదొక పాజిటివ్ ఇంపాక్ట్గా మారుతోంది.